అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో బెండకాయ కొత్తిమీర కారం అండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిరపకాయ బాగా కడుక్కొని పావు కేజీ బెండకాయలకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక అరకట్ట కొత్తిమీర, సన్నగా కొత్తిమీర తరుకుని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ రెండు మిక్సీలో కొంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండి. రోట్లో దంచుకున్న వాళ్ళు రోట్లో కూడా దంచుకున్నా కూడా బాగుంటుంది. పక్కన పెట్టేసి ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్ల నూనె వేసేసుకొని, నేతితో చేసినప్పుడు నూనె వేసుకున్నా బాగుంటుంది. నూనె వేసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసినట్లుగా వేసుకుని ఒక ఎండుమిరపకాయ బాగా వేగిన తర్వాత అందులో ఈ తరిపిన బెండకాయ ముక్కలు వేసేసి పైన ఇంకో 2 స్పూన్ల నూనె వేసుకుని మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. అలాగే పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని, బెండకాయ బాగా ఉడికిన తర్వాత అందులో మనం ఒక 20 నిమిషాలకి అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ దాంట్లో వేసేసి 70% బెండకాయ ఉడికిన తర్వాత అప్పుడు ఇది వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచిన దాంట్లో పచ్చివాసనపై అంత దాన్ని బాగా కలిపి దింపేప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని దింపేసేయండి. రుచికరమైనటువంటి మన బెండకాయ కొత్తిమీర కారం రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.